మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ కాస్త మినిస్టర్ ఫర్ మనీ కల్చర్ గా మారి తన సొంత నియోజకవర్గంలోని సర్వేపల్లి రిజర్వాయర్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా పట్టించుకోలేనంత బిజీగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గ రైతాంగానికి వరప్రదాయిని అయిన సర్వేపల్లి రిజర్వాయర్ ను పరిశీలించిన ఆయన ప్రమాద స్థితికి చేరుకున్న విధానంను వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబులపై విమర్శలు గుప్పిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో సర్వేపల్లి రిజర్వాయర్ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందంటేనే ముఖ్యమంత్రి, మంత్రి అందరూ క్షేత్రస్థాయిలోకి విచ్చేసి చర్యలు చేపట్టామని పేర్కొన్న ఆయన నేడు వైసీపీ హయాంలో సర్వేపల్లి రిజర్వాయర్ కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నా స్థానిక మంత్రి కూడా పట్టించుకునే పరిస్థితి లేకపోవడం సిగ్గుచేటన్నారు. సోమశిల ఆప్రాన్ పనులు, సర్వేపల్లి రిజర్వాయర్ పనులు బిల్లులు చెల్లించక అర్ధాంతరంగా నిలిచిపోవడం శోచనీయమన్నారు. వైసీపీ ప్రభుత్వం దోచుకోవడంపై పెట్టిన శ్రద్ధ ప్రజా ప్రయోజనాలపై ఏ కోసానా చూపడం లేదన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు మంత్రి కాకానికి పాదసేవ చేస్తూ కాకాని దోపిడీలో వాటాలను పొందుతున్నారని ఆరోపించారు. 2021-22లో వరదలు అయి వచ్చినప్పుడు కట్టంతా దెబ్బతిన్నది. అప్పుడు 11 కోట్ల చిల్లరకి టెండర్ పిలిచారు. పాత రిమిట్మెంట్ తీసేసి ఉన్నది ఊడబెరికినట్టు కనీసం 1.5 కిలోమీటర్ కూడా ఇప్పటికి రిమిట్మెంట్ పూర్తి చేయలేకపోయినారు. అది కూడా నాసి రకంగా చేశారు. ఇక్కడ మొన్న బ్రీచ్లు పడిపోతే ఇప్పుడు మేము వస్తున్నామని ఆ జనసేన ఇన్ఛార్జి సురేష్ నాయుడు వచ్చి చూసిన తర్వాత మట్టి తోలేరు. చూడండి ఎంతలో గండిలు పడిపోయాయో చూడండి. ఆ గండిలో నిలబడుకొని ఉన్నాడు సురేష్ నాయుడు. ఇది పరిస్థితి. ఇప్పుడు మేము ఎక్కడొస్తామోనని చెప్పి ట్రాక్టర్లు పెట్టి మట్టి తోలారు. అది ప్రమాదకరమైన పరిస్థితి. 11 కోట్ల చిల్లర, 4 కోట్ల చిల్లర కాంట్రాక్టర్ చేసాడని ఇంజనీర్లు చెప్తున్నారు. 2 కోట్లే పే చేశారంట. ఆయన కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. ఈ లోపల పొరపాటున వరదలు వచ్చుంటే కొంపలు మునిగిపోయి ఉండేవి. అక్కడ సోమశిల ఆప్రాన్ దెబ్బతినిపోయింది. అది పరిస్థితి అంతే. అది 95 కోట్ల రూపాయలు టెండర్ పిలిచి 20 కోట్ల పని అయితే బిల్లులు పే చేయకపోతే ఆ కాంట్రాక్టర్ కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. టోటల్ 20% పే చేశారు. అక్కడ ఇక్కడ సర్వేపల్లిలో, సోమశిలలో 80% పెండింగ్, వర్క్ పెండింగ్. మంచి వరదలు వచ్చుంటే కొట్టుకోబండి. ఇది అంటే ఇప్పుడు ఏమైపోయినా అంటే మా మినిస్టరు, మా ఫ్రెండ్ మినిస్టర్ ఫర్ మనీ కల్చర్, ఆయన అగ్రికల్చర్ కాదు మనీ కల్చర్. ఇప్పుడు ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ అయిన తర్వాత పుట్టి 7,000కి అమ్ముకోవాలా. ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ అయిన తర్వాత నకిలీ విత్తనాలు రావాలా. ఇప్పుడు నకిలీ విత్తనాలు ఒక్క 2-3 గ్రామాలలో, చెర్లోపల్లి కొన్ని గ్రామాల్లో 1.5 పుట్టి కూడా కావు. ఏం చేస్తావు? నష్టపరిహారం మొత్తం పెట్టుబడి పెట్టేసేసారు. ఒక నెల 15 రోజులు ముందే వెన్నులు తీసేసినాయి. ఏం నష్టపరిహారం కట్టిస్తాడో తెలియదు. మొన్న తుఫాను వస్తే ఆ చీనీ చెట్లకి, మామిడి చెట్లకి ఏం చేస్తావో తెలియదు. అంత సీక్రెటే. అదేందో ఎవరు తాత సొత్తు అయినట్టు. ఇక్కడ సర్వేపల్లి రిజర్వాయర్ పరిస్థితి ఇది. రైతులు, జిల్లాలో ప్రజలు ఆలోచించండి. ఏమైపోతుంది మన జిల్లా? ఎక్కడికి పోతుంది మన జిల్లా? ఒకనాడు సింహపురి గడ్డ అంటే గర్వంగా చెప్పుకునేవాడు. ఈరోజు హిజ్రాలకి అడ్డా అయిపోయింది, లేకపోతే దోచుకునే వాళ్ళకి గడ్డ కింద మారిపోయింది. అది పరిస్థితి.